మ్యాచ్లోనే రికార్డ్ స్కోర్తో సంచలనం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్కు రెండో మ్యాచ్లో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 16.1 ఓవర్లలోనే విజయం సాధించి టోర్నీలో బోని కొట్టేసింది. లక్నో టీంలో డేంజరస్ నికోలస్ పూరన్ 70 పరుగులు, ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 రన్స్తో చెలరేగి ఆడారు. బౌండరీలతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఇద్దరు లక్నోను గెలుపు దిశగా అడుగులు వేయించారు. అయితే కమిన్స్ తన వరుస ఓవర్లతో పూరన్, మార్ష్ దూకుడుకు కళ్లెం వేశారు. ఆ తర్వాత ఆయుష్ బదోని, రిషబ్ పంత్ స్వల్ప స్కోర్కే అవుట్ కాగా క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్ నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ను కంప్లీట్ చేశారు. ఫలితంగా 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించి ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో తొలి విక్టరీ నమోదు చేసుకుంది. ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే వరుస షాక్లు తగిలాయి. తొలి 2 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో పాటు మూడో ఓవర్లో శార్దుల్ ఠాకూర్ వరుస బంతుల్లో 2 వికెట్లు పడగొట్టడంతో సన్ రైజర్స్ కు గట్టి దెబ్బే తగిలింది. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నా కూడా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 47 రన్స్ తో రాణించారు. అలాగే నితీష్ రెడ్డి 32, హెన్రిచ్ క్లాసెన్ 26, అనికేత్ వర్మ 36 పరుగులతో బ్యాట్ జలిపించగా సన్ రైజర్స్ స్కోర్ 200 క్రాస్ చేయడం ఖాయం అనిపించింది. కానీ చివరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాబట్టలేకపోవడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 190 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తంగా హైదరాబాద్ తొలి ఓటమిని చవిచూడగా లక్నో ఫస్ట్ విక్టరీని అకౌంట్లో వేసేసుకుంది.